హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 2/12/2024 డిసెంబర్ సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క రేట్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 40 నుంచి 50 రూపాయలు, ఉజాలా వంకాయ 30 నుంచి 40 రూపాయలు, వరి వంకాయ 20 నుంచి 30 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 50 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 50 నుంచి 60 రూపాయలు, చౌవంకాయ 20 నుంచి 30 రూపాయలు, వైట్ బీన్స్ 40 నుంచి 50 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 50 నుంచి 70 రూపాయలు, సన్న చిక్కుడు 40 నుంచి 50 రూపాయలు, గోరు చిక్కుడు 50 నుంచి 60 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 300 రూపాయలు, కొత్తమల్లి 50 కట్టల బస్తా 120 రూపాయలు, ముల్లంగి కేజీ 20 నుంచి 30 రూపాయలు, క్యారెట్ 50 నుంచి 70 రూపాయలు, బీట్రూట్ కేజీ 40 నుంచి 50 రూపాయలు, నూకల్ కేజీ 30 నుంచి 40 రూపాయలు, పాత అల్లం 100 రూపాయలు, కొత్త అల్లం 100 నుంచి 150 రూపాయలు, పల్లకాయలు 20 నుంచి 30 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ 15 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ 10 రూపాయలు, జుకినీ గుమ్మిడికాయ 30 నుంచి 50 రూపాయలు, పొటాటో 40 నుంచి 50 రూపాయలు, అలసందకాయలు కేజీ 80 నుంచి 100 రూపాయలు, చెమ్మగడ్డ కేజీ 40 నుంచి 50 రూపాయలు, మునక్కాయ కేజీ 150 నుంచి 200 రూపాయలు, పచ్చిమిర్చి 30 నుంచి 50 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 100 నుంచి 150 రూపాయలు, టెంకాయ కేజీ 30 నుంచి 40 రూపాయలు, క్యాప్సికమ్ 40 నుంచి 60 రూపాయలు, బజ్జీ మిర్చి 20 నుంచి 30 రూపాయలు, పచ్చిశనక్కాయ 50 నుంచి 60 రూపాయలు, రెడ్ క్యాబేజ్ 20 నుంచి 30 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 1050 రూపాయలు, టమాటా చెర్రీ కేజీ 60 నుంచి 80 రూపాయలు, దోసకాయ 15 నుంచి 20 రూపాయలు, సొరకాయ 15 నుంచి 25 రూపాయలు, ముళ్ళు కాకర 20 నుంచి 30 రూపాయలు, పన్నీరు కాకర 30 నుంచి 35 రూపాయలు, బీరకాయ 25 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 22 రూపాయలు, 15 కిలోల టమాటా బాక్స్ 400, 30 కిలోల టమాటా బాక్స్ 800 పలికాయండి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత సులభంగా మారే అవకాశాలు ఉంది. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. ముఖ్య గమనిక ఏమిటంటే, నిన్న మొన్న వర్షం కారణంగా మనకు చెన్నైలో సరుకులు పోవడంతో మార్కెట్ అనేది ఓవర్గా రైజ్ అయ్యిందండి. సో ఈ రేట్స్ మళ్ళీ కాయలన్నీ పోయినాక ఇలానే ఒక 5 రూపాయలు అలా ఇలా ఉంటుందనేసి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. ఈరోజు తెలిపిన రేట్స్ అన్నీ అప్డేట్ అయ్యి రైజింగ్లో ఉన్న రేట్స్ అండి. సో ఇది రైతులందరూ ఇంకా ఒకసారి నీట్గా గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా చెన్నై లైట్గా వర్షం తగ్గడంతో మార్కెట్ అనేది రైజింగ్ అయిందండి. సో ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ని పొందాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.